ఇవాళ 20వ పాసురంలోకి ప్రవేశించాము. ఏ పాసురంకి ఆ పాసురమే అద్భుతమైనటువంటి సందేశాన్ని, మానవ జీవితాన్ని ఎలా మలచుకోవాలి అని చెప్పేటువంటి పాసురంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం గోపికలందరినీ కూడా గోపిమార్లను లేపుతూ వచ్చి 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 తల్లిదండ్రుల్ని దర్శించుకున్నటువంటి అద్భుత సన్నివేశంలోకి ప్రవేశించాము. కాబట్టి ఇక్కడ ఇద్దరినే నిద్రలేపడము అనేటువంటిది ఇది ఏమిటి అంటే ద్వయమంతరానికి ప్రతీక అని అంటారండి. ఎందువల్లంటే పాసురంలో పూర్వార్ధం అంతా శ్రీమన్నారాయణుడు, ఉత్తరార్ధం అంతా శ్రీ మహాలక్ష్మి. వారిద్దరినీ కలిపి నిద్రలేపడము అనేటువంటిది ద్వయమంత్రార్థ ప్రతీకగా మనకి కనిపిస్తుంది. మనం ఎప్పుడూ కూడా లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి సేవించాలి తప్ప విడిగా ఉట్టి నారాయణుణ్ణి గాని ఉట్టిగా ఉండేటువంటి లక్ష్మిని గాని సేవించకూడదు అనేటువంటి మన సిద్ధాంతానికి చాలా ఉదాహరణగా కనిపించేటువంటి పాసురంగా ఇవాళ పాసురం మనకి కనిపిస్తుంది.